చెడిపోయారు, అందరు ఎమ్మెల్యేలు మార్చేస్తా, నేను పతివ్రత అయిపోతానంటున్నాడు. నేను అడుగుతున్నా, ఎమ్మెల్యేలు మారిస్తే మారదు, ఆ ఎమ్మెల్యేలకు దొంగ పని నేర్పించింది నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. నేను నువ్వు సహకరించకపోతే ఇక్కడ రౌడీని చేస్తాడా అని అడుగుతున్నా. నువ్వు సహకరించకపోతే నీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జి మైనింగ్ లో దోపిడీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. నీ సహకారం లేకపోతే నీ మంత్రి ఇక్కడ మైనింగ్ దొంగ వ్యాపారం చేస్తే నీకు ధైర్యం ఉంటే టికెట్ ఇవ్వమని, దానికంటే అతనికంటే రౌడీని చేసే వ్యక్తి, ఎక్కువ డబ్బులు సంపాదించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. అంటే నీ మనిషి అయితే నీకు ఓటా ఇస్తే వాడికి పెద్దపీట, అదే మరి అమాయకులైతే వాళ్ళు తీసేసి నేను గొప్ప నాయకుడు అని చెప్పుకోవాలనుకుంటున్నాడు. అందుకే ఒక మాట చెప్తున్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక అతను దొంగ, గది దొంగ చేసిన తర్వాత కోర్టుకు వెళ్ళాడు. కడాన మరణ శిక్ష చేశారు అతనికి. మరణ శిక్ష చేస్తే అప్పుడు చివరి కోరిక ఊరుకోమన్నారు. కోరుకోమంటే మా తల్లిని పిలిపించమన్నాడు. తల్లిని పిలిపించారు. పిలిపిస్తే చూస్తాడేమో అనుకున్నారు, గట్టిగా పట్టుకుని కొరికేశాడు. ఏంటయ్యా కొరిగావు, నువ్వేదో అభిమానం ఉందనుకున్నావు. కాదు సార్, నాకుగా శిక్ష చేయాల్సింది ఈవిడికి వెయ్యాలా? నేను ఒక తప్పు చేసినప్పుడు నన్ను కొట్టి తప్పు చేశావనుంటే నేను మారేవాడిని. నేను తప్పు చేస్తే నన్ను చూసి ఆనందపడి బాగా చేశావు ఇంకా తెమ్మని నన్ను ప్రోత్సహించింది. అందుకే నేను దొంగ పని చేశాను, నా తప్పులకు కారణం నా తల్లే నేను చెప్పాడంటే, అదే వారి ఎమ్మెల్యేల తప్పులకు కారణం ఎవరు తమ్ముళ్ళు? ఎవరు కారణం? మారాల్సింది ఎవరు? ఎవరు మారాలి? ఇది మర్చిపోయాడు పాపం. నేనేదో ఒక లిస్టు తయారు చేస్తా, ఆ లిస్ట్ ఇస్తా, మీరందరూ ఓట్లేసేయండి, నేను మొత్తం దోచుకుంటా, మళ్ళా దోచుకుంటానంటున్నాడు. మీకు ఇచ్చేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకందరికీ సంక్షేమ కార్యక్రమాలతో చేసేది మజ్జిగ నీళ్లు మనకు, మీగడ వెన్న పెరుగు ఆయనకు. ఆ పరిస్థితిలో మనం అందరం ఉన్నాం. ఎక్కడ చూసినా దోపిడీ అవునా కాదా? ఇసుకలో దోపిడీ అవునా కాదా? మధ్యలో దోపిడీ అవునా కాదా? భూముల దోపిడీ అవునా కాదా? సెటిల్మెంట్ జరుగుతున్నాయా లేదా? గ్రనేట్ కొట్టేశారా లేదా? మరి నీకు తెలియదు. నేను రాసా లెటర్, ఇక్కడే నేను వెళ్ళాను, నేను ఇక్కడికే వెళ్ళాను. ఆ రోజు చూసి చెప్పాను, ఏంటా ఈ మరుగా చేస్తున్నానని లెటర్ రాశాను. ఇమ్మీడియట్ గా 4 రోజులు నిలిపేశారు. నిన్న ఈ రోజు మళ్ళా యథాతథం. పోలీసులు చూస్తూనే ఉన్నారు, రెవెన్యూ చూస్తూనే ఉంది, ఫారెస్ట్ చూస్తూనే ఉన్నాడు. దానికి మంత్రి ఒక అతను ఉన్నాడు, అతను గజ దొంగ, ఆయన ఇక్కడ తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడ అంటే ఇంక అడిగేవాడు లేడు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని నేనే లెటర్ రాశాను, నేనే పోయి పట్టించాను. అయినా కూడా ఇంకా మీరు తెగబడ్డారంటే ఎలాంటి అరాచక శక్తులు ఉన్నాయో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఈ అరాచక శక్తుల్ని అంతం చేయాలంటే ఇంటికి ఒక యువత తయారు కావాలి, ముందుకు రావాలి. వస్తారా లేదా? మీరు కాపాడుకుంటారా లేదా? ఇలాంటివన్నీ కూడా ఇంకో పక్క చూస్తే ఉపాధి హామీ, ఉపాధి హామీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేతగా తయారైపోయింది. ఏం తమ్ముడు, ఎక్కడన్నా ఒక రోడ్డు వేశారా? 1 రూపాయి ఖర్చు పెట్టారా? ఒక కాలువ తీశారా? 100ల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఎక్కడ రాస్తున్నారు లెక్కలు? దొంగ లెక్కలు. ఆ దొంగ లెక్కలు రాసి కేంద్రాన్ని కూడా మోసం చేసి ఉపాధి హామీలో ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితి కొంచెం ఊటుండే కాదు. ఏది చూసినా పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు, మెడ మీద కత్తి పెడతారు. కత్తి పెట్టి నీ ప్రాణం తీస్తాను ఆశిస్తామంటే, ప్రాణం ఉంటే బలసాగు తిని బతకచ్చు, పోతే పోయింది, ఆస్తి నేనే సంపాదించాలని 1000 కోట్ల రూపాయలు ఆస్తి రాసించి పారిపోయారంటే ఎంత అన్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.
మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు చెప్తున్నా హామీ ఇస్తున్న నేను ఆ రోజు జీతాలు పెంచా